సుత్తనిపాతం అనేది ఏ మత గ్రంథం? బౌద్ధమతం, జైనం, వైష్ణవం, శైవమతం. సమాధానము బౌద్ధమతం. శివగుప్తుడు ఏ శాతవాహన రాజుకు మంత్రిగా ఉండెను? మొదటి శాతకర్ణి, యజ్ఞశ్రీ, హాలుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి. సమాధానము గౌతమీ పుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలం నాటి శ్రేణులు అనగా నేమి? వ్యాపారులు, శిల్పులు, బ్యాంకులు, సాలేవారు. సమాధానము బ్యాంకులు. శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలోని ముఖ్యరేవు పట్టణం ఏది? మైసోలియా, కోడూరు, అరికమేడు, ధాన్యకటకం. సమాధానము మైసోలియా. శాతవాహనుల కాలంలో వెనకటపురి అనే ప్రదేశంలో ఏ మతానికి చెందిన సమావేశం జరిగింది? జైనం, బౌద్ధం, పార్సీ, హిందూ మతం. సమాధానము జైనం. గాథా సప్తశతి రచన ఏ దేవుడి సుత్తితో మొదలవుతుంది? వాసుదేవుడు, ఇంద్రుడు, గణపతి. శివస్తోత్రం. సమాధానము శివస్తోత్రం. మధ్యప్రదేశ్లోని జోగల్తంబి వద్ద లభించిన నాణేలు ఏ శాతవాహన రాజువి? రెండవ పులోమావి. మొదటి శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. సమాధానము గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలంలో ఏ కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది? పితృస్వామ్య వ్యవస్థ, ఉమ్మడి వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ. ఏదీ కాదు. సమాధానము పితృస్వామ్య వ్యవస్థ. సాంచి స్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేసింది? సంప్రతి, ఖారవేలుడు, వాసిష్ఠీపుత్ర ఆనందుడు, ఋషభదత్తుడు. సమాధానము వాసిష్ఠీపుత్ర ఆనందుడు. అస్సక రాజైన మొదటి శాతకర్ణి చేతిలో కళింగ ఖారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతకం ఏది? భీమసేన జాతకం, సేరివనిజ జాతకం, చుళ్ల కళింగ జాతకం, సుత్తనిపాత జాతకం. సమాధానము చుళ్ల కళింగ జాతకం. శాతవాహనులు ఆంధ్రులని, ఆంధ్రభృత్యులని పేర్కొన్నవారు? మారెముండ రామారావు, సుక్తాంకర్, బండార్కర్, వివి మిరాసి. సమాధానము బండార్కర్. శాతవాహనుల కాలం నాటి బౌద్ధయుగ ఆంధ్ర శిల్పానికి ఉన్న పేరు? గాంధార శిల్పం, వేసర శైలి, అమరావతి శిల్పం, నాగార్జునకొండ శిల్పం. సమాధానము అమరావతి శిల్పం. శాతవాహనులు ఎవరు? వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు. సమాధానము బ్రాహ్మణులు. కరీంనగర్ జిల్లాలో బయల్పడిన మురగల గుట్ట ఏ మతానికి సంబంధించినది? హిందూ, జైనం, బౌద్ధం, శైవం. సమాధానము జైనం. పంచాదార, బెల్లం ప్రస్తావన ఏ గ్రంథంలో కలదు? బృహత్కథ, తిలకమంజరి, గాథా సప్తశతి, కామసూత్రాలు. సమాధానము గాథా సప్తశతి. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది? అమరావతి, శ్రీకాకుళం, సింహాచలం, ఉండవల్లి. సమాధానము శ్రీకాకుళం. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని శ్రీకాకుళం ఏ జిల్లాలో ఉండేది? గుంటూరు, కరీంనగర్, కృష్ణా, ప్రకాశం. సమాధానము కృష్ణా. శాతవాహనుల కాలంలో గ్రీకు రోమన్ ప్రభావం దీనిపై అధికముగా ఉంది? సంగీతం, వాస్తుశిల్పాలు, సాహిత్యం, పరిపాలనా అంశాలు. సమాధానము వాస్తుశిల్పాలు.
దక్షిణ భారతదేశ మనువుగా ప్రసిద్ధిగాంచినవారు ఎవరు? నాగార్జునుడు, కొండాకుందనాచార్యుడు, సిద్ధ నాగార్జునుడు. అపస్తంభుడు. సమాధానము: అపస్తంభుడు. శాతవాహన కాలం నాటి తూర్పు తీరపు ప్రముఖ రేవుపట్టణం ఏది? కోడూరు, భరుకచ్చ, మైసోలియా, సోపారా. సమాధానము: మైసోలియా. ఆంధ్ర పథమును పేర్కొన్న తొలి శాసనము ఏది? నానాఘాట్ శాసనము, అమరావతి శాసనము, భట్టిప్రోలు శాసనము, మైదవోలు శాసనము. సమాధానము: మైదవోలు శాసనము. క్రీస్తుపూర్వం 4వ లేక 5వ శతాబ్దం నాటి సూత్రకారులలో ప్రసిద్ధుడు ఎవరు? బోధాయనుడు, మహాదేవ్ భిక్షువు, అపస్తంభుడు, నాగార్జునాచార్యుడు. సమాధానము: అపస్తంభుడు. సామ్రాట్ బిరుదుగల శాతవాహనరాజు? మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి. సమాధానము: మొదటి శాతకర్ణి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కవులతో విద్యాగోష్ఠులు జరిపిన శాతవాహనరాజు? హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, కుంతల శాతకర్ణి, వేదశ్రీ శాతకర్ణి. సమాధానము: హాలుడు. షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదుగల శాతవాహనరాజు? మొదటి శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి. సమాధానము: గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన కాలం నాటి ఏ మహారథి యొక్క నాణాలు చిత్తలదుర్గంలో లభించినవి? స్కందనాగుడు, త్రణకయ్యిరో, కళలాయ, శివసేనుడు. సమాధానము: కళలాయ. దేవి నాగానిక తండ్రు అయిన మహారథి త్రణకయ్యిరో ఏ దైత్య గృహ ప్రాంగణంలో సింహ స్తంభాన్ని వేయించాడు? అమరావతి, నాసిక్, కార్లే, గుంటుపల్లి. సమాధానము: కార్లే. శాతవాహనుల కాలంలో కొందరి వర్తకులకు ఈ బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. గుల్మిక, గాహతి, గ్రామిక, కొలిక. సమాధానము: గాహతి. శాతవాహనుల కాలం నాటి వణిజులు అనగా ఎవరు? వర్తకులు, సాలెవారు, ప్రభుత్వ ఉద్యోగులు, బౌద్ధులు. సమాధానము: వర్తకులు. శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణం? మైసోలియం, సోపారా, భరుకచ్చ, అరికమేడ్. సమాధానము: భరుకచ్చ. శాతవాహన రాజులను పేర్కొనే శాసనాలు మొత్తం ఎన్ని లభించాయి? 20, 27, 15, 50. సమాధానము: 27. శాతవాహనుల కాలం నాటి నాగరికత జీవితం తెలియజేస్తున్న గ్రంథం? గాథా సప్తసతి, కామసూత్రాలు, బృహత్కథ, కాతంత్ర వ్యాకరణం. సమాధానము: కామసూత్రాలు. కొండ కుందనాచార్యుడు రచించిన ఏ గ్రంథం శ్వేతాంబర, దిగంబర శాఖల వారందరికీ ఆచరణీయమైనది? ప్రవచనాసారము, సమయసారము, పంచాస్తి కాయసారము, నియమసారము. సమాధానము: సమయసారము. కొండ కుందనాచార్యుడు రచించిన గ్రంథాలలో ప్రఖ్యాతత్రయం కాని గ్రంథం ఏది? సమయసారము, పంచశక్తియ, ప్రవచనాసారము, నియమసారము. సమాధానము: నియమసారము. శాతవాహనుల కాలం నాటి ఏ గ్రంథంలో పల్లె జీవితం చక్కగా చిత్రీకరించబడినది? కామసూత్రాలు, బృహత్కథ, గాథా సప్తసతి, కాతంత్ర వ్యాకరణం. సమాధానము: గాథా సప్తసతి. ఎక్కడి శిలాల్పలో పడుకునేవి, కూర్చొనేవి 16 రకాల పీటలు కనిపిస్తాయి? గుంటుపల్లి,
కార్లే, అమరావతి, నాసిక్. సమాధానము అమరావతి. శాతవాహనుల కాలం నాటి గాథ సప్తసతి ఈ పండగను వర్ణించింది. దసరా, హోళీ, వినాయక చవితి, సంక్రాంతి. సమాధానము హోళీ. కుంతల శాతకర్ణిని 6 నెలలో సంస్కృత విద్యాపారంగతునిగా తయారు చేసిన కవి ఎవరు? వాత్సాయనుడు, గుణాఢ్యుడు, శైవేంద్రుడు, సర్వవర్మ. సమాధానము సర్వవర్మ. ఆచార్య నాగార్జునాచార్యుణ్ణి గొప్ప విషవైద్యుడని ప్రశంసిన కవి ఎవరు? బాణుడు, గుణాఢ్యుడు, సర్వవర్మ, సోమదేవసూరి. సమాధానము బాణుడు. ఈ క్రింది వాటిలో ఆచార్య నాగార్జుని రచన కానిది? రత్నావళి రాజపరికథ, మాధ్యమిక కారిక, రసరత్నాకరం, ప్రమాణ సముచ్చయం. సమాధానము ప్రమాణ సముచ్చయం. జావాలోని బోరోబోదూర్ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రానికి ఈ బౌద్ధ క్షేత్రం నమూనా అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలు, గుంటుపల్లి, సాలిహుండం, లింగాలమెట్ట. సమాధానము లింగాలమెట్ట. శాతవాహన కాలంలో అత్యంత మనోహర స్థూపం ఏది? ఘంటసాల, గుంటుపల్లి, ఫణిగిరి, నేలకొండపల్లి. సమాధానము ఫణిగిరి. శాతవాహన కాలంలో జనసామాన్యంలో ఎక్కువగా ఉపయోగించిన నాణెం ఏది? కర్షపణ, సువర్ణం, జిటాలు, చిన్నం. సమాధానము కర్షపణ. మొదటిసారిగా శాసనాలను వేయించిన శాతవాహనరాజు ఎవరు? మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి. కృష్ణుడు, శ్రీముఖుడు. సమాధానము కృష్ణుడు. మగధరాజు పుష్యమిత్ర, శుంగునికి సమాకాలికుడైన శాతవాహనరాజు? శ్రీముఖుడు. గౌతమీపుత్ర శాతకర్ణి, రెండవ శాతకర్ణి. మొదటి శాతకర్ణి. సమాధానము మొదటి శాతకర్ణి. గ్రీకు, బాక్ట్రియన్ రాజు డెమోట్రియస్కు సమకాలీకుడైన శాతవాహనరాజు? మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. హాలుడు. సమాధానము మొదటి శాతకర్ణి. ఉదక యంత్రాలను పేర్కొన్న శాతవాహనుల కాలం నాటి శాసనం ఏది? అమరావతి, నాసిక్, మాకధోని, అట్లారు. సమాధానము నాసిక్. శాతవాహనుల కాలం నాటి స్వదేశీ, విదేశీ వాక్యారంను తెలిపే ఎ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథ రచయిత ఎవరు? ప్లీనీ, టాలెమీ, మెగస్తనీసు, స్ట్రాబో. సమాధానము టాలెమీ. కుటుంబ సభ్యులు అందరూ సమిష్టిగా విరాళాలు ఇచ్చినట్లు తెలిపే శాతవాహనుల కాలం నాటి శాసనం ఏది? గుంటుపల్లి, నాసిక్, అమరావతి, నాగార్జునకొండ. సమాధానము అమరావతి. ధర్మామృతం అనే జైన గ్రంథంను రచించింది ఎవరు? కొండకుందానాచార్యుడు, నయనసేనుడు, ధర్మకీర్తి, బుద్ధఘోషుడు. సమాధానము నయనసేనుడు.